ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు, ప్రజలకు అంతా అర్థమవుతుంది. దాన్ని బట్టే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు రేపు రాబోయే రోజుల్లో. అలా నిర్ణయం తీసుకున్నారు కాబట్టే కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది. ఫస్ట్ స్టేట్మెంట్ అన్నది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రజలను ఎమోషనల్ ఫూల్స్ని చేయవచ్చు, ప్రజల మనోభావాలను ఎట్లా పడితే అట్లా మనం వాడుకోవచ్చు. ప్రజలకు ఇదంతా అర్థం కాదు. మనం ఎప్పుడు ఏది చెప్పినా వాళ్ళు ఎవరో చెప్పినట్టు సంవత్సరం మొత్తం 5 సంవత్సరాలు మొత్తం కోడి ఈకలన్నీ పీకేసి లాస్ట్కు ఎలక్షన్స్ టైంలో కొన్ని గింజలు వేసినట్టు ఇక అది అబ్బా అన్నం పెట్టిన అని చెప్పి అది మంచిగా వెనక తిరుగుతూ ఉంటుంది అనేది సెకండ్ పాయింట్ అన్న. సెకండ్ స్టేట్మెంట్ మీరు ఏ స్టేట్మెంట్ కట్టుబడి ఉంటారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు అందరికంటే గొప్పవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ మీకంటే నాకంటే. అవును, డెఫినెట్లీ మీకంటే నాకంటే కూడా ప్రజలే గొప్పవాళ్ళు. మనం చాలా చిన్న వాళ్ళం. అవును, అంత పెద్ద వాళ్ళని అంత చిన్నగా ఒక వాళ్ళని ఒక కేటగిరీలోకి పడేసి వాళ్ళు అత్యల్పులు అనేటువంటి ఆలోచన వస్తుంది చూడు. అది ఎవరికి వస్తుంది తెలుసా? ఆ ఆలోచన ఎవరికి వస్తుంది అంటే ఈ ప్రజల్ని మోసం చేయాలనుకునేటువంటి వ్యక్తులకు వస్తుంది. ఓకే, నా దృష్టిలో ప్రజలు సూపర్ పవర్. ఓకే, ప్రజలు నాకంటే పెద్దవాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వాళ్ళే సూపర్ పవర్. తీన్మార్మలన్న చాలా చిన్నోడు. ఓకే, ఈ విషయం నాకు తెలుసు. మరి ఇంతకు ముందు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీకు అసలు నాకు తెలిసి 1% కూడా నెగిటివిటీ లేదన్న. మరి అదే ప్రజలు, మీరు ఏదైతే ప్రజలు సూపర్ పవర్ అన్నారో, ప్రజలు ఎక్కడ నెగిటివ్ లేరు. నేను గ్రౌండ్ లో ఇప్పుడు మీ కామెంట్లు ఒకటి చెప్తాను, నాకు తెలుసు. ఇప్పుడు మీ కామెంట్లలో ఇంతకు ముందు మీరు కామెంట్లు చదివి దాన్ని విశ్లేషించేవాళ్ళు. కామెంట్లలో మీకు సపోర్టు వేరే వాళ్ళకు ఆపోజిట్గా వచ్చేది కాబట్టి మీరు దాన్ని ఒక్కొక్క కామెంట్ని విశ్లేషించేటోళ్ళు. ఇప్పుడు ఒకనొక దశలో కామెంట్లను బంద్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే ఒక విషయం చెప్తాను, యూనిస్ ఎప్పుడు కామెంట్లను బంద్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, తీన్మార్ మల్లన్న ఎంత తిక్కలోడు అంటే తీన్మార్ మల్లన్న మీద తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని ఒక మహిళ డీజీపీ కంప్లైంట్ చేసింది. పోయి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే పాపం ఆమె ప్రెస్ రికార్డ్ చేసుకొని పోయి ఎవడు వార్తేలే, నేనే పిలిచి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని వార్త వేసిన నేనే నా ఛానల్లో. హైప్ క్రియేట్ చేయడానికి, హైప్ క్రియేట్ కోసం కాదు. ఆ తర్వాత ఆమె వచ్చి కూర్చొని మాట్లాడితే ఏందన్న ఇట్లా చేశారంటే, ఈ మీడియా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు 10వ 10వ ఇస్తే వాళ్ళు కవర్ చేస్తారు తల్లి, లేకపోతే కవర్ చేయరు. మరి మీరు వేసిరు అంటే మాది ఇట్లే ఉంటుందని చెప్పిన. ఇదొకటే కాదు, ఒకానొక సందర్భంలో ఒక వర్గం వాళ్ళు వచ్చి, నేను 10 టీవీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు కింద ధర్నా చేస్తారు మల్లన్న అరెస్ట్ చేయాలని. ఆ వార్త నా వార్త నేనే చదివిన, మల్లన్న అరెస్ట్ చేయాలని. చూసిన కొన్ని నెగటివ్ ఉన్నాయి కూడా. మీరు విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న దేనికో భయపడి నిజంగా నా అంతరాత్మ శుద్ధిగా ఉన్నన్ని రోజులు ఏదో నన్ను ఏమో చేస్తుందని నేను భ్రమపడను. ఓకే, మనస్ఫూర్తిగా ఒక్కటి చెప్పడన్నా, నేను బరాబర్ నికార్స్గా ఉన్నా, నిజాయితీగా ఉన్నా దాన్ని కొనసాగిస్తా. మనస్ఫూర్తిగా ఒకటి చెప్పండి. ఇప్పుడు సహజంగా ఏం జరిగింది, ఇది కంప్లీట్ చేయని సహజంగా ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది ఇప్పుడు ఆ రైతులు అన్నట్టుగా ముక్క కట్ చేసి ఇంకోటి పెట్టి తీన్మార్ మల్లన్న దుర్మార్గుడు అని ప్రచారం చేస్తూ ఒకరి ఇద్దరిని నమ్మించగలుగుతారు. కానీ తీన్మార్ మల్లన్న సుదీర్ఘకాలం పాటు ప్రజల్లో ఉన్నటువంటి మనిషి. చాలామంది, నేను ఊర్లలోకి పోతా ఉంటే, మీరు ఎప్పుడైనా వీలైతే రేపు రండి, రేపు నాతో పాటు మీరు మార్నింగ్ వాక్ ఉంది నాది ఆర్ట్స్ కాలేజీలో, మీరు రండి ఒక్కసారి ఈ డిబేట్ నాడికి తీసుకుపోదాం. ఈ డిబేట్ నాడికి తీసుకుపోదాం. ఎక్కడ కూడా ప్రజలు తీన్మార్ మల్లన్నని అరే మా ఇంటి పిల్లగాడులే అన్నట్టుగా చూస్తారు. ఎవరో ఒకరు కావాలని తీన్మార్ మల్లన్న ఎన్నికల్లో పోటీ చేయకపోతే మంచోడు, చేస్తే దుర్మార్గుడు అనేటువంటి అట్లాంటిది అయితే ఏం లేదు. ఎందుకంటే మీరు లాస్ట్ టైం కూడా ఎన్నికల్లో పోటీ చేసి, నేను ఒకటి చెప్తాను పర్టికులర్గా కేటీ రామారావు ఆయన ఏం చేస్తా ఉండు, మీకు ఇక్కడ ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఆయన ఏ వ్యవస్థల్ని స్టార్ట్ చేసిండు, తద్వారా ఏం కంటెంట్ బయటికి పోతుంది, ఇవన్నీ మాకు తెలుసు అన్న. అంటే ఐటీ సెల్ క్రియేట్ చేసి ఇదంతా చేస్తున్నారు అంటారు. మీ మీద కూడా సేమ్ అభియోగం ఉన్నది. అయితే ఒకటి నేను చెప్తా వింటావన్నా అన్న, ఐటీ సెల్ లేనటువంటి పార్టీ లేదు. అవును, అంటే ఈ నెగటివ్ని పాజిటివ్ చేసుడు, పాజిటివ్ నెగటివ్ చేసుడు, ఇదంతా ఈ మధ్యలో వాట్సాప్ యూనివర్సిటీ ఏం చేసుకున్నా వాళ్ళు కాదు, ఓట్లు వేసేది ప్రజలు పట్టభద్రులు. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం చేయాలనేది. వీటికో వాటికో నేను కూడా మీకు ఒకసారి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి.
నీవు పోతున్నటువంటి తవ్వులో ఒకటి చేయబట్టి గుంస్తాడు, మరినవా నీ టైం వేస్ట్, నువ్వేమనుకున్నావో అది చేసుకుంటూ వెళ్ళిపో అంతే. ఓకే, మీకు చాలాసార్లు నన్ను ఎవరన్నా ఏమన్నా అనకపోతే కూడా నేను గెలికన్నా అనిపించుకుంటా వట్టినే. ఎవరైనా అనకపోతే అని అది కూడా ఒక టాక్టిక్. 100% వాడతా, ఎందుకు వాడా 100% వాడతా, వాళ్ళ కాలికి ఎందుకు ఉంచుతా, వాళ్ళని అంతేగా వాళ్ళని కాలికి ఎందుకు ఉంచుతా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నిజంగా చెప్తున్నా కదా, 100% నీ కోసం పని చేసేవాడు, నువ్వు కూలిచ్చినా చేయడు నీ వాడు, కానీ వాడు చేస్తాడా పాపం, వాడు నీ కోసం పని చేస్తాడు అంటారు. అంటే ఎప్పుడైనా అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీకు ఒక్కసారి ఓపెన్గా మీరు చెప్పేది నిజమా అబద్ధమా ప్రజలకు అర్థమైపోతుంది అన్న. అప్పటికంటే ఇప్పుడు ఏదో ఒక కోణంలో ఏదో ఒక విషయంలో ఎంతో కొంతమంది, ఎందుకంటే ఒక్క ఓటుతో కూడా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారన్న మన భారతదేశంలో. కాబట్టి ఎంతో కొంతమంది ఏదో ఒక విధంలో ఏదో ఒక విషయంలో నా మీద వాళ్ళకి ఏదో ఒక రకంగా నెగిటివ్ వచ్చింది అని మీరు నిజంగా ఎప్పుడైనా సింగిల్గా ఉన్నప్పుడైనా ఆలోచించుకున్నారా లేదా అన్న? అసలుకి నెగిటివ్ లేదంటారా? థాట్ కూడా రాలేదు ఇప్పటి వరకు. మీరు ఇప్పుడు చూడలేదా? నేను ఎందుకు చూస్తాను? కామెంట్ చూసినప్పుడు మీకు అనిపించలేదా అరే ఏంద్రపై నెగిటివ్? విషయం ఏంటంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వార్తలు కూడా చూడను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేది ఏంటంటే, నేను మా టీంకి కూడా చెప్తా, నెగిటివ్ అంశాలు ఇక్కడ చర్చించవద్దు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, లక్ష్యం ఏంది, అవే చర్చించమని చెప్తా. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, మీకు గమ్మత్ విషయం చెప్తా. ఎవరన్నా ఓ కామెంట్ చేసిరనుకో, ఎవడన్నా సప్పుడే కూర్చుండనుకో, అంటే నా శత్రువు అనుకుంటూ సప్పుడే కూర్చుండనుకో, అప్పుడు నేను ఏం చేస్తా అంటే మనం వట్టిగానన్నా గెలికి మనతోటి స్టార్ట్ చేయించుకుంటా. నెగిటివ్ జల్దిన తీసుకుపోతున్నాడు, నెగిటివ్ జల్దిన స్ప్రెడ్ అవుతుంది. అబద్ధాన్ని అది అబద్ధం అని మనకు తెలుసు, వాడు చేస్తున్నాను తెలుసు, వాటితో విపరీతంగా ప్రచారం చేయించాలి, మొత్తం పైకి పోయిన తర్వాత అది అబద్ధం అని నిరూపించాలి. ఓకే, చాప్టర్ క్లోజ్. అంటే అసలు మీ మీద నెగిటివిటీ అసలు ఏం లేదు అంటారు. ఇగో నేను పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏ ఉపాధ్యాయ సంఘం నా వెంటలేదు. అవును, సిపిఎం ప్రజలు ఉన్నప్పుడు ప్రజలు యువత చెప్తా మోస్ట్ పవర్ఫుల్. ఇప్పుడు చెప్తా, అప్పుడు ఎవరు నా వెంటలేరు, ఎవరు నా వెంటలేరు, కేవలం నేను నమ్ముకున్న నిరుద్యోగులు మీ వెంటలేరా? నేను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు. ఒక్క నిరుద్యోగులేంది ఇప్పుడు వీళ్ళందరూ లేకపోతే నిరుద్యోగులు ఇవాళ రేపు పొద్దుగాల మీరు ఆర్ట్స్ కాలేజీకి రండి, ఆర్ట్స్ కాలేజీకి వచ్చి మీకు డిజిటల్ పిక్చర్కి గ్రౌండ్ పిక్చర్కి ఉన్నటువంటి రియాలిటీ చాలా తేడా. రియల్ టైంలో తేడా ఉంటుంది అంటారా? రీల్ నువ్వు ఏదైనా క్రియేట్ చేయగలుగుతావు, రియల్ని చేయలేవు. అంటే విషయం ఏంటంటే చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, అరే ఏమో అయిపోయింది అని అనిపిస్తుంది. గ్రౌండ్లో ఉన్నోడికి తెలుసు ఏమవుతుంది అనేది. కాబట్టి నేనేం చెప్తానంటే, పోయినసారి కంటే రెట్టించిన బలంతో ఈసారి తీన్మార్ మల్లన్న ప్రజల హృదయాల్లో కూడుగట్టుకోబోతాం. నిరుద్యోగులు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు అంటుర్రా, లేకపోతే నిరుద్యోగులు నాకు సపోర్ట్ చేస్తుర్రు అంటుర్రా? నెగిటివ్ ఉన్నా పర్లేదు అంటారు, నెగిటివ్ లేదంటుర్రా? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అన్వర్ నాకు ఓటేస్తా అనుకుంటుండా ఏద్దు అనుకుంటున్నా చెప్పు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో, జియో 46 నేను విరుద్ధం, నేను బరాబర్ దాని మీద ప్రకటన చేపిస్తా, చేయకపోతే నేను వ్యతిరేకిస్తా, అవసరమైతే నేను రైట్ టు రీకాల్ కూడా తీసుకుంటా అంటే బరాబర్ నేను వేస్తా మీకు 100%. నేను కానీ మీరు ఈ మాట మీద ఖచ్చితంగా 100% ఉండాలి, అంతరాత్మ శుద్ధితో. నువ్వు పక్కా ఓటేయాలి. ఫస్ట్ వేస్తా నేను, నీకు వేస్తేనే నీకు అడిగే హక్కు ఉంటుంది. నాకు ఒకటే ఒకటి అన్న, జియో 46 నిరుద్యోగులకు మీరు ఒకటే అన్న. ఇప్పుడు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు గతంలో కావచ్చు అన్న, ఒక్క చిన్న మాట చెప్తాను మళ్ళీ మర్చిపోతాను నేను, బాధ్యత గలము, మేము బాధ్యత అన్న, చిన్న మాట చెప్తా. గతంలో అన్న ప్రజలు ప్రతినిధులు ఎన్నుకుంటారు అన్న. ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు. ఎందుకు ఎన్నుకుంటారు? ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు, వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళ సమస్యలు కావచ్చు, వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళ స్కీములు, వాళ్ళకు ఉండే అవసరాలు డైరెక్ట్గా ప్రభుత్వం చెప్పుకోలేరు. కాబట్టి మా అందరి తరపున ఈ ప్రాంత తరపున ఒక అధికారి, ఒక ప్రతినిధిని ఎన్నుకున్నాం. ఈ ప్రతినిధి మా కష్టాలు, మా ప్రాబ్లమ్స్, మా మంచి చెడులు అన్ని కూడా చూసుకోవాలి. మంచి చెడు సేమ్. ఇంకొక మాట కూడా అన్న, లేదు అయిపోలేదు, చిన్న చెప్తా. ఇప్పుడు జియో 46 అభ్యర్థుల ఇబ్బంది కావచ్చు, నిరుద్యోగుల ఇబ్బంది కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు. ప్రతినిధి పోయి అక్కడ కొట్లాడకపోతే ఎవరో ఒకరు నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళ లాంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళు పోతుర్రు. ఒక ప్రతినిధి పర్ఫార్మెన్స్ పోయిన తర్వాత తెలుస్తుంది, రంగంలోకి దిగిన తర్వాత. నేను సుదీర్ఘకాలం ప్రజలతో డీల్లో ఉండాలనుకుంటున్నా. జియో 46 కోసమో ఇంకో దాని కోసమో ఇక్కడ రాజకీయ జీవితాన్నో లేకపోతే ఇంకో దాన్నో పనంగా పెట్టి కథమవడం కోసం రాలే.
మాకు సుదీర్ఘమైన లక్ష్యాలు ఉన్నాయి. మీరు చెప్తున్నటువంటి జియో 46 అనేటువంటిది వాళ్ళ దృష్టిలో పెద్ద సమస్య, నేను పోతున్నటువంటి క్రమంలో ఒక చిన్న సమస్య. దాన్ని పరిష్కరించే మార్గాలు ఎట్లుంటాయి, ఏం చేయాలి, దాన్ని ఎట్లా ఒత్తిడి చేయడం వల్ల జరుగుతుంది అనేది మాకు తెలుసు. ఇంకో విషయం ఇదే, ఇప్పుడు మీరున్నారు కదా, ఈ ఉప ఎన్నికల్లో పట్టభద్రుల ఆశయాలన్నీ మోస్తా అని చెప్పిపోయినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి 3 ఏళ్ల కాడి దించి వెళ్ళిపోయిండు. దెన్ స్టార్ట్ యువర్ క్వశ్చన్ టు హిమ్. ఓకే, ఎవరి ఉద్యోగం మాట చేస్తుంటారు వాళ్ళు. ఇంకా చెప్తా ఉన్నా, నేను చెప్తాను, ఒక్కొక్క అడుగు ఎక్కుతామని చూస్తుర్రు, నిరుద్యోగులను ఒక్కొక్క అడుగు దింపేస్తుర్రు. నేనేమంటున్నా, నేను ప్రజలతో డీలింగ్ లో ఉండాలనుకుంటున్నా, నేను ప్రజలతో డీలింగ్ లో ఉండాలనుకుంటున్నా. ఒక్కటి మాత్రం ఫైనల్, ప్రజలు ఆశీర్వదించినన్ని రోజులు ఏ రాజకీయ నాయకుడికైనా మనుగడ. అవును, అంతే. అదే కదా, దానికి నేను అతీతుని కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫైనల్గా ఒకటే చెప్తున్నా, మీరు ఎమ్మెల్సీగా గెలిచినా గెలవకపోయినా అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. గెలవాలని కోరుకోవచ్చు కదా అన్వర్ భాయ్, గెలవచ్చు అన్న. కానీ మనం గెలవాలని అంటే నేనేదో మిమ్మల్ని మీ దగ్గర ఏదో ప్యాకేజ్ తీసుకొని మీకు ఏదో గెలవచ్చు గెలవకపోవచ్చు, పాజిబిలిటీ అయితే ఉంది. ఇగో నేనేమంటున్నా ప్రజల అవకాశం ఇస్తే గెలుస్తాం. గెలిచిన మీరు అన్న ఒకటన్నా, కన్సిక్వెంట్గా ఒకటన్నా, ఇప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధిగా కాదు, ఒక లీడర్గా కావాలి. ఒక లీడర్ గెలిచినా ఓడిపోయినా పని చేస్తాడు. కన్సిక్వెంట్గా సర్వీస్ చేయాలని మీరు బయటకు వస్తే మీరు ఎప్పుడైనా సర్వీస్ చేస్తారు. నేను అదే అంటున్నా. ముఖ్యంగా నేను అనేది ఏంటన్నా, అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మనం ఇదంతా మీ మీద ఉన్న విమర్శలు ఇవన్నీ నేను పక్కకు పెడుతున్నా. సరే, మీరు ఏమేమి చెప్పారు అందరూ ప్రజలు. నేనేమంటున్నా, మీరు కూడా ఈ నెల 27 దాకా టైం ఉంచుడు. తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలరు మీరు ఏవైతే చెప్పారో దానికి ఒక ఆధారం తీసుకురా. ఈ ఎలక్షన్ లో ట్రై చేస్తాను నేను. దానికి ఏం చేస్తా అంటే, ట్రై చేయకపోతే ఒక చిన్న క్షమాపణ కూడా చెప్పేసి, అన్నోడితోనన్నా చెప్పించు, అన్నోడితోనన్నా చెప్పించు, అన్నోడితోటన్నా తెప్పించు. మొత్తం కోడే నేను ఏమంటున్నా, అన్నోడితోనన్నా చెప్పించు. అవునన్నా, లేకపోతే ఒకటి ఉంటుంది, ఆ వార్త నువ్వు తీసుకొచ్చినావు. ఇప్పుడు ఒక జర్నలిజంలో ఏం చేస్తామంటే, 2 ఉంటాయి. ఒకటి ఊహాజనితమైనటువంటి ప్రశ్న, రెండోది నిర్దిష్టమైనటువంటి ఆరోపణ. ఇది ఊహాజనితమైన ప్రశ్న ఇప్పుడు నేను వేసింది. మరి అట్లా చెప్పాలి కదా. నేను అన్నదానికి ఆధారం లేదు, అదే చెప్పిన నేను అన్నదానికి ఆధారం లేదు అనేటువంటి మాట మీరు చెప్పినుంటే దానికి సమాధానం వేరే. నేను ఆల్రెడీ మీరు ఒకసారి రివైండ్ చేసి తర్వాత చూసుకోండి. దీనికి నా దగ్గర ఎవిడెన్స్ లేదు చెప్పిన. నేను ఏమంటున్నా అన్వర్ భాయ్, చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న ఏందో తీన్మార్ మల్లన్న తెలుసు, తీన్మార్ మల్లన్న తిరుగుతున్న ప్రజలకు తెలుసు. ఆ టాపిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా చాలాసార్లు మాట్లాడారు. వాళ్ళు ఏదో ఈ ఎలక్షన్ అయిపోయినాక చూడు, ఈ మాట ఎవడన్నా అంటే చూడరు, ఎలక్షన్లో పోటీ చేస్తుండు కాబట్టి ఇది కావాలి వాళ్ళకు, రాజకీయ ప్రత్యర్థులకు ఇది కావాలి కాబట్టి వాళ్ళ సహజంగా అంటారు. ఇక్కడ తీన్మార్ మల్లన్న అనేటువంటి వాడు, తీన్మార్ మల్లన్నకు తెలుసు, తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇచ్చిన పార్టీకి తెలుసు, తీన్మార్ మల్లన్నకు ఓటేయాలనుకుంటున్న ప్రజలకు తెలుసు. ఇప్పుడు అన్న మన దగ్గర అన్న ముఖ్యంగా దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, అయిపోయింది. ఒక 5 నిమిషాలు అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ నాది. ఓకే, అలా మీతో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినాం అట్లా. అచ్చా, ఓకే.